హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో వచ్చి 15 మూవీస్ ఓటీటీ రిలీజ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇందాకైతే చూడండి. సో వీడియో కండిషన్ తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 లూపిన్ సీజన్ 4 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఆల్రెడీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. ఇంకా చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. ఇక సీజన్ 4 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. జనవరి 1 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే లూపిన్ సీజన్ 4 మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 రన్ అవే మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో ఈ మూవీ నుంచి ట్రైలర్, టీజర్ రెండు కూడా అయితే యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఇంకా మనకి మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ రన్ అవే మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే జనవరి 1 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే రన్ అవే మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది నెట్ఫ్లిక్స్‌లోకి. నెంబర్ 3 మోగ్లీ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మోగ్లీ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి జనవరి 1 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మోగ్లీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలా మంది థియేటర్‌కి వెళ్ళి కూడా చూడలేదు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలా మంది అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో జనవరి 1 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మోగ్లీ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈటీవీ యాప్‌లోకి. నెంబర్ 4 హక్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో వాళ్ళే మనకైతే ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి వాళ్ళే డైరెక్ట్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తారు ఓటీటీలోకి వచ్చేసి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. జనవరి 2 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే హక్ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 ఫరియా అబ్దుల్లా గారు హీరోయిన్‌గా యాక్ట్ చేసిన గుర్రం పాపిరెడ్డి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్‌గానే థియేటర్ వచ్చి మంచి హిట్ టాక్‌తో అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకనేది సన్నెక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చి మనకైతే ఈ జనవరి 16 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో గుర్రం పాపిరెడ్డి మూవీ వచ్చేసి సన్నెక్స్‌లో అయితే మనకు జనవరి 16 తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 ఎ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే, మనకు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే 1 మంత్ బ్యాక్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. జనవరి 19 నుంచి అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే మనకు ఈ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ మూవీ అయితే డైరెక్ట్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 డండోరా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ 25న అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయ్యి మంచి టాక్‌తో అయితే ప్రెజెంట్ అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ పైన చాలా కాంట్రవర్సీ అయితే జరుగుతున్నాయి. సో మూవీ పైన అదే జరగట్లేదు కానీ యాక్టర్ శివాజీ పైన అయితే చాలా కాంట్రవర్సీ అయితే జరుగుతున్నాయి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే, మనకు జనవరి 23 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే డండోరా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తుంటే తప్పకుండా థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 8 ఈషా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి డిసెంబర్ 25న థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఇది ఒక హారర్ మూవీ. సో ఈ మూవీని చూసిన రివ్యూవర్స్ అయినా చాలా మంది అయితే చాలా భయపడ్డారని చెప్తున్నారు. అండ్ చాలా బాగుంది అని చెప్తున్నారు ఈ మూవీ వచ్చేసి. సో ఈ మూవీ కోసం నేనైతే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నాను. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే జనవరి 23 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి ఈషా మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళే అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి ఈషా మూవీ అయితే జనవరి 23 నుంచి అది కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 ధురేందర్ మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో హిందీ లాంగ్వేజ్‌లోనే మాత్రమే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ హిందీ లాంగ్వేజ్‌లోనే థియేటర్ రిలీజ్ అయింది కాబట్టి మనకు ఓటీటీలో కూడా హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందండి. సో ఈ మూవీ కోసం అయితే మనకు చాలా మంది మన తెలుగు ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ రీసెంట్‌గానే థియేటర్స్ ఏకంగా 1000 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో మన తెలుగులో కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ ఏమైందో ఏమో కానీ మళ్ళీ అయితే మనకి మూవీని అయితే తెలుగు డబ్ అయితే చేయట్లేదని, సో మళ్ళీ వాళ్ళే అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చి మనకు ఓటీటీ రైట్స్ అయితే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. జనవరి 29 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ధురేందర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో అవతార్ మూవీని అయితే మరి థియేటర్ వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చి రిలీజ్ కావడానికి ఇంకా చాలా రోజులు అయితే ఉంది. 2026లో మనకు 3-4 మంత్స్ తర్వాతనే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీ ఇండియాలో వచ్చేసి ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే, మనకు జూన్ మంత్లో రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు కానీ ఇంకా డేట్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. కేవలం జూన్ మంత్లోనే 2026 జూన్ మంత్లో అయితే మనకి మూవీని అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా అయితే వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ అయితే చేయడం జరిగింది. సో అంతలోపు
లోపల మనకైతే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో అంతవరకు వెయిట్ చేస్తామనుకునే వాళ్ళు వెయిట్ చేయండి. సో అంతవరకు వెయిట్ చేయలేమనుకునే వాళ్ళైతే తప్పకుండా థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 11 తేరే ఇష్క్ మే మూవీ. సో ఈ మూవీ కోసం మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఈ మూవీని థియేటర్‌లో వచ్చేసి చాలామంది అయితే తెలుగు ఆడియన్స్ అయితే చూడలేదు. సో ఈ మూవీ ఓటీటీ కోసం అయితే చాలామంది అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో మీ అందరికైతే మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. మనకు జనవరి 23 నుంచి అయితే మనకు ఈ తేరే ఇష్క్ మే మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్‌గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. నెంబర్ 12 శివరాజ్ కుమార్ గారు హీరోగా యాక్ట్ చేసిన 45 మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకి టీఆర్‌ఎస్ ఫ్లాప్‌గా అయితే నిలిచింది. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జీ5 వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ మన తెలుగు లాంగ్వేజ్ కూడా రిలీజ్ అయితే అయింది. కానీ చాలామంది అయితే థియేటర్‌లో అయితే చూడలేదు. సో ఈ మూవీ ఓటీటీ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్న వాళ్ళందరికీ అయితే మనకు జనవరి 23 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు శివరాజ్ కుమార్ హీరోగా యాక్ట్ చేసిన 45 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 ఛాంపియన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి రీసెంట్‌గానే టీఆర్‌ఎస్ మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో కొంతమంది నెగిటివ్ టాక్ అయితే ఇచ్చినా కానీ మనకైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే పాజిటివ్ టాక్‌తో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకి చాలా బాగుంది. నేనైతే నిన్నే చూసి రావడం అయితే జరిగింది. మూవీ అయితే నాకైతే నచ్చింది. సో మీరు ఇంకా థియేటర్‌కి వెళ్ళి చూడాలనుకునేవాళ్ళు తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే జనవరి 23 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ ఛాంపియన్ మూవీ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకు జనవరి 23 అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 ఆది సాయి కుమార్ గారు హీరోగా యాక్ట్ చేసిన శంబాలా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ 25 అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో మంచిగానే ఉంది. సో ఈ మూవీని మీరు థియేటర్‌కి వెళ్ళి చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇక ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకు ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే మనకు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ సో ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ అయితే రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంటే మనకు జనవరి 23 నుంచి అయితే మనకు శంబాలా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 అఖండ తాండవం మూవీ. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చి సక్సెస్ఫుల్‌గా థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంది. అండ్ అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో అఖండ 2 మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే జనవరి 10 నుంచి రిలీజ్ చేస్తామని వాళ్ళే అఫీషియల్‌గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో నాకు తెలిసి అఖండ 2 మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఎందుకంటే మూవీ థియేటర్స్ మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. అండ్ చాలామంది థియేటర్‌లో అయితే చూడలేదు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో మీ అందరికైతే మనకైతే జనవరి 10 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే అఖండ 2 మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ 15 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.